హాయ్ అండి. ఇదిగోండి నూగులు, శనగిత్తనాలు, బెల్లము, ఎండి కొబ్బరి వేసి బాగా ఒకటండి శనగిత్తనాలు వేయించుకోవాలి, మళ్ళీ నూగులు వేయించుకోవాలి, ఎండు కొబ్బరి ఈ మూడు కలిపి బాగా బెల్లం మిక్స్ చేసి ఇదిగోండి జారులో వేసుకున్నాక ఇలా వస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇదిగో చూడండి, మీరు దసరా నవరాత్రులు ఎలా చేసుకుంటున్నారండి? ఇలా రెండో రోజు దసరా నవరాత్రులు బాగా జరుగుతున్నాయండి. అమ్మవారి బొమ్మలు ఎక్కడక్కడ బాగా పెట్టారు. ఎంత బాగా చేసుకుంటున్నారనండి, అసలు అందరూ చేస్తున్నారు బాగా. ఇదిగోండి నేను ముద్దలు కట్టుకుంటున్నాను. రోజుకి ఒక లడ్డు తింటే చాలండి. ఇది ఆరోగ్యం, మంచి ఆరోగ్యం వస్తుంది. జుట్టు ఉండే వాళ్ళకైనా, అంటే వయసు వచ్చిన పిల్లలకైనా వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంటాయి. అంటే మాట్లాడటం చేతకాట్లేదండి, అందుకని మాట్లాడలేకపోతున్నాను. ఇదిగోండి చూడండి లడ్డు ఇలా చేసి కనుక పెట్టుకుంటే చానాలు ఉంటాయి. బాగా రోజుకి ఒక లడ్డు రెండు లడ్డులో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదిగోండి చూడండి, మనకి బెల్లం చాలపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవాలండి. అదిగోండి, కానీ ఒక్కసారే జారులో వేసి గట్టిగా మరి తిప్పొద్దు, ఆపుకుంటూ తిప్పాలి. తిప్పుకుంటేనే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది. తర్వాత బెల్లం వేసుకొని బాగా ఇలా వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి. అసలు మనం ఇంకా ఒక్క చేతితో చేసుకోవచ్చు, అంత బాగున్నాయి లడ్డు మట్టికి. మీ ఇంట్లో దసరాకి ఏం పిండి వంటలు చేస్తున్నారో నాకు కామెంట్లో చెప్పరా. నేనైతే ఈ దసరాకి చక్రాలు, చెక్కలు, పల్లీ చెక్క, నూగులు లడ్డు అండి. పిల్లలు వచ్చాక కజ్జికాయలు కూడా చేస్తాను. మళ్ళేమో అరటికాయలు అంటారండి, శంఖాంపు పూలు ఏందంటారు, నాకు అంతగా ఐడియా లేదు వాటి పేరు. అవి కూడా చేస్తాను. ఎక్కువగా ఇంట్లో జొన్న పిండితో పిట్టు చేసుకుంటామండి మేము. జొన్న పిండితో పిట్టు చేస్తాను. జొన్నలు తెచ్చి నైట్ నానేసుకొని తెల్లారి బాగా బాగా 2-3 టిప్పులు ఆరబెట్టుకొని జారులో వేసుకొని పిండి చేసుకోవటం అండి. పిండి చేసుకొని కనుక దాంట్లో సరిపోయినంత బెల్లం వేసుకొని కనుక అస్సలు అది చేస్తే ఉంటుందండి పిట్టు, ఎంత బలమోనండి. అసలు అది కూడా చూపించమని అడిగితే చూపిస్తాను. అంటే మళ్ళీ ఏమైనా అవి మాకు తెలియదా అది ఇదని కామెంట్ పెడతారా నాకు భయం, అందుకని తొందరగా చెప్పను. జొన్న పిట్టు మట్టికి జొన్నలు కూడా పచ్చి అయితే ఆరోగ్యానికి మంచిది, చాలా మంచిదండి ఆరోగ్యానికి జొన్నలు అయితే. ఒక్కసారి ఆలోచించండి, జొన్న పిట్టు తింటుంటే ఉంటుందండి. బాబ్బా ఏం కావాలండి. వయసు వచ్చిన పిల్లలకు పెట్టుకుంటే మంచి బలము, నెత్తురు లేని వాళ్ళకి నెత్తురు పడుతుంది, అన్ని ఆరోగ్యాలకి మంచిదండి జొన్న పిట్టు. అవి తెచ్చుకొని శుభ్రంగా రాళ్ళు ఏరుకున్నాక శుభ్రంగా 7 నీళ్ళలో పోసుకొని శుభ్రంగా తెల్లారి నాన్నిచ్చాక 2-3 టిప్పులు కడిగి కనుక పెడితే భలే ఉంటాయండి తింటుంటే. అసలు అవి మళ్ళీ 2 రోజులు దాకా పాడైపోవు. పిట్టు ఎవరైనా తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, పిల్లలు తినొచ్చు. అదే 35 సంవత్సరాలు దాటినాయి అంటే అన్నీ ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. థైరాయిడ్ అనో, షుగర్ అనో, ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. అవన్నీ పోవాలంటే ఆ పని చేసుకోవాలండి. మనం ఆరోగ్యంగా ఉంటేనేగా ఇంట్లో అన్నీ మనం సవరించుకోగలుగుతాము. అదేందండి నూగులు లడ్డు చేస్తా అవన్నీ చెబుతున్నారు అనుకుంటారేమో, ఏదో చెబుతున్నాను. మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేశారు నాకు కామెంట్లో చెప్పండి. మా ఇంట్లో అయితే పిండి వంటలు మటుకు రెడీ అవుతున్నాయి. ఇదిగోండి చూడండి ఎంత బాగుంటాయోనండి అసలు నిజంగా. ఒక లడ్డు తుంపి కూడా చూపిస్తాను. అదిగోండి ఎంత బాగుంటాయి అనుకున్నారు, సూపరు. బాబా సూపర్ అండి. ఓకేనండి, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.